ఒక రౌడీ గోల్డ్ మెడల్ రావడం అనేది గొప్ప విషయం కదా. అందులో ఫిజిక్స్ లో ఎంఎస్సీ ఫిజిక్స్ లో ఎలా ఉంటుండే సార్ అతని యాక్టివిటీస్ కానీ? చదువే అతనికి ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్తే ఫస్ట్ టైం అయిందే. ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ రావడం అంటే మీకు అర్థం చేసుకోవచ్చు ఎంత ఉంటుందో. అతను రౌడీ అని అదని ఇదని ఇలా చాలా మంది చెప్తారు. ఒకవేళ నిజంగా రౌడీ అనుకున్నాం, ఒక రౌడీ గోల్డ్ మెడల్ రావడం అనేది గొప్ప విషయం కదా. అందులో ఫిజిక్స్ లో ఎంఎస్సీ ఫిజిక్స్ లో టీచ్ చేసేవాడు. చదువు రాని పిల్లలకి ట్యూషన్ చెప్పేవాడు, ఫ్రీగా చెప్పేవాడు, లెక్చరర్ గా పనిచేశాడు. నైట్ చదువుకుంటాను ఎక్కువ టైం పుస్తకాల్లోనే గడిపేవాడు. చచ్చిపోయే రోజు కూడా నేను లైబ్రరీలో దింపొచ్చాను, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో దింపొచ్చాను. లాస్ట్ డే మీరే ఉన్నారు? మినిట్ లో లేను, 1 hour ముందు వరకు నేను ఉన్నాను. ఒక రౌడీ గోల్డ్ మెడల్ రావడం అనేది గొప్ప విషయం కదా. అందులో ఫిజిక్స్ లో ఎంఎస్సీ ఫిజిక్స్ లో ఎలా ఉంటుండే సార్ అతని యాక్టివిటీస్ కానీ? చదువే అతనికి ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్తే ఫస్ట్ టైం అయిందే. ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ రావడం అంటే మీకు అర్థం చేసుకోవచ్చు ఎంత ఉంటుందో. అతను రౌడీ అని అదని ఇదని ఇలా చాలా మంది చెప్తారు. ఒకవేళ నిజంగా రౌడీ అనుకున్నాం, ఒక రౌడీ గోల్డ్ మెడల్ రావడం అనేది గొప్ప విషయం కదా. అందులో ఫిజిక్స్ లో ఎంఎస్సీ ఫిజిక్స్ లో టీచ్ చేసేవాడు. చదువు రాని పిల్లలకి ట్యూషన్ చెప్పేవాడు, ఫ్రీగా చెప్పేవాడు, లెక్చరర్ గా పనిచేశాడు. నైట్ చదువుకుంటాను ఎక్కువ టైం పుస్తకాల్లోనే గడిపేవాడు. చచ్చిపోయే రోజు కూడా నేను లైబ్రరీలో దింపొచ్చాను, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో దింపొచ్చాను. లాస్ట్ డే మీరే ఉన్నారు? మినిట్ లో లేను, 1 hour ముందు వరకు నేను ఉన్నాను.